ప్రభునందు ప్రియమైన వారారా ఈరోజు మనం యేసు ప్రభు వారు మనతో స్వయంగా మాట్లాడిన ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 14వ అధ్యాయము 34వ వచనము. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? యేసు ప్రభు వారు ఈ మాటల ద్వారా మన క్రైస్తవ జీవితం ఎలాగా ఉండాలి అనే విషయాన్ని బలంగా గుర్తు చేస్తున్నారు. ఉప్పు ఆహారానికి రుచిస్తుంది, కాపాడుతుంది, చెడిపోకుండా నిలవ ఉంచుతుంది. అలాగే దేవుని పిల్లలైన మనము కూడా ఈ లోకంలో మంచి సాక్ష్యముగా పవిత్ర జీవితం జీవిస్తూ ప్రేమతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలి. కానీ ఉప్పు తన సారాన్ని కోల్పోతే అది పనికి రాదు అని ప్రభు చెప్తున్నాడు. అలాగే మన విశ్వాసం కేవలం మాటల్లో ఉండి జీవితంలో కనిపించకపోతే మన సాక్ష్యం కూడా బలహీనమవుతుంది. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా మన ఆత్మీయ రుచి తగ్గిపోతుంది. ప్రభు మనల్ని పిలిచింది లోకాన్ని అనుసరించి జీవించడానికి కాదు, కానీ లోకానికి వెలుగుగా ఉండడానికి. అలాగే మన మాటలు కూడా ఇతరులకు ధైర్యం ఇచ్చేటట్లు ఉండాలి. మన ప్రవర్తనలో మనం క్రీస్తుని చూపగలగాలి. మన జీవితం చూసి ప్రజలు దేవుని మహిమపరిచేటట్టుగా ఉండాలి. కాబట్టి మనం ప్రతిరోజు ప్రభుతో సమీపంగా గడపాలి, పాపం నుంచి దూరంగా ఉండాలి, ప్రేమ, వినయం, క్షమ, పరిశుద్ధతతో జీవించాలి. అప్పుడు మన జీవితం రుచిగల ఉప్పులా దేవునికి ఉపయోగపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలను పరిశీలించండి. మేము సారము కోల్పోయిన ఉప్పులా కాకుండా నీకు ఇష్టమైన సాక్ష్యముగా జీవించడానికి మాకు కృప దయచేయండి. మా మాటల్లో, మా చేతల్లో, మా ప్రవర్తనలో క్రీస్తు స్వభావం కనపడినట్లు మమ్మల్ని నడిపించండి. ప్రార్థనలోనూ నీ వాక్యంలోనూ బలంగా నిలిచే హృదయాన్ని మాకు దయచేయండి. మా జీవితం ద్వారా ఇతరులను నిన్ను తెలుసుకున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.